జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన వ్రతం ఇది. ఈ వ్రతం కోసం మనం ప్రత్యేకించి ఎలాంటి క్రతువులు కూడా చేయవలసిన అవసరం ఉండదు. ఎలాంటి నియమ నిబంధనలు కూడా ఉండవు. మరి ఏం చేయాలి ఈ వ్రతం కోసం అంటే, మన మనసుని, మన ఆలోచనని ఒకటి చేయడమే ఈ వ్రతానికి ఉన్న ప్రత్యేకత. అది ఏ వ్రతం అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అదే మౌనవ్రతం. మన మనసుని మన నియంత్రణలోనికి తెచ్చుకొని దానిని భగవంతుని పాదాల దగ్గర పెట్టడమే ఈ మౌనవ్రతానికి ఉన్న ప్రత్యేకత. అది ఎలాంటి వారైనా కూడా చేయగలరు. ఏదైనా ఒక పూజని 10 మంది కలిసి చేస్తే ఆ పూజని 10 మంది కూడా ఆస్వాదిస్తారు. కానీ ఈ మౌనవ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ వ్రతం ఆ మౌనంలో ఉన్న వాళ్ళు మాత్రమే దానిని అనుభవంలోనికి తీసుకోగలరు. అలాంటి అద్భుతమైన భావనని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి అనుభవించాలి. ఓం నమ శివాయ.